temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. We have been studying on the topic, very important topic, how to be free from addictions. దాసత్వం నుంచి స్వతంత్రులుగా ఏ విధంగా మనం రాగలుగుతాము అన్న విషయం గురించి మనము గత 2 వారాలుగా మనము చూస్తూ ఉన్నాము. And last week we saw certain steps that you must take to obtain freedom. గత వారం మనము ఏ విధంగా స్వతంత్రంగా కాగలుగుతాము అన్న కొన్ని అడుగుల విషయం మనం ధ్యానించాము. Now we are going to discuss this week on how to maintain that freedom. Once you have been freed from it, how to maintain it. ఈ వారము మనము స్వతంత్రం పొందిన తర్వాత ఆ స్వతంత్రతను ఏ విధంగా నిలుపుకోవాలి అన్న విషయం గురించి చూద్దాం. Many times what happens is once you are set free, because of lack of knowledge what to do, they go back into the same bondage. అనేక సార్లు ఏమవుతుందంటే స్వతంత్రులుగా వచ్చిన తర్వాత అజ్ఞానత కారణంగా ఏం చేయాలో తెలియక మళ్ళీ ఒకసారి పాత అలవాట్లకే వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. You know, Satan doesn't have that power to drag you into bondage again. శైతానుడికి మునుపులాగా అటువంటి సామర్థ్యం ఉన్నది నిన్ను పట్టుకొని లాగి పీకి పడేయాలని. If you have become a child of God, he has lost his power over you. నువ్వు ఎప్పుడైతే దేవుని సంతానంగా మారిపోతావో వాడికి నీ మీద అధికారం కోల్పోతాడు. But if you go back into the bondage, it's because of your lack of knowledge. ఒకవేళ నువ్వు మళ్ళీ వెనుక దాసత్వంలోకి వెళ్ళినట్టయితే అది కేవలం నీ అజ్ఞానత కారణంగానే. And because you're not applying what the word of God teaches us and how we need to overcome these things, you're not applying it. ఎందుకంటే దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తున్నది, దేవుని యొక్క చిత్తం ఏంటన్నది మన జీవితంలో మనము దాన్ని పాటించకుండా ఉన్నట్లయితే ఈ విధంగా జరుగుతున్నది. Satan has only hold over you through deception. He'll deceive you and tell you lies. శైతానుడు కేవలం నిన్ను మోసపరిచి మాయ చేయగలిగటంతోనే వాడు ఇటువంటి పనులు చేయగలుగుతాడు. The Lord Jesus calls him, he's the father of lies. యేసుప్రభువారు అంటున్నారు వాడు అబద్ధములకు తండ్రి అంటున్నాడు. You don't have to be under addictions and bondages. నువ్వు ఏ దురలవాట్లకు కానీ దాసత్వంలో ఉండటానికి అవసరం లేదు. Once you have been set free, you can walk free for the rest of your life. ఒకసారి నువ్వు స్వతంత్రుడిగా ఉన్నట్టయితే నీ జీవితం అంతా కూడా నువ్వు స్వతంత్రుడిగా నీ జీవితంలో ముందుకు వెళ్ళొచ్చు. There's no need to be struggling and falling back into addictions. No need. నువ్వు నిరంతరము కష్టపడుతూ కింద పడుతూ లెగుస్తూ మళ్ళీ ఒకసారి అదే పాత దురలవాట్లో ఉండాల్సిన అవసరమే లేదు. The word of God says in Galatians chapter 5 verse 1. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉన్నది. Paul says, పౌలు భక్తుడు అంటున్నారు, Stand fast therefore in the liberty with which Christ has set you free. Do not be entangled again with the yoke of bondage. గలతీయులు 5:1 వచనము, ఈ స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమునకు కాడి క్రింద చిక్కుకొనకుడి. Very important. Stand fast in the liberty. అందుకనే ఇది ఎంతో ప్రాముఖ్యము. మనం స్వతంత్రులుగా ఉన్న దాని మీద స్థిరంగా నిలబడి ఉండుట. The devil should not trick you once again to fall into bondage. ఎందుకంటే శైతానుడు మళ్ళీ మనం మోసపురిచి ఆ దాసత్వమును కాడి కింద చిక్కుకొనకుండా చేయడానికి. The first thing that you need to do to maintain your freedom is spend time in the word of God, a lot of time. నువ్వు స్వతంత్రుడిగా ఆయన దాన్ని నువ్వు నిలకడగా నిలుపుకోవాలంటే ఎంత ఎక్కువసేపు ఆయన వాక్యంలో నువ్వు ధ్యానించి ప్రార్థనలో ఉండటము. The truth in the word of God will set you free. వాక్యంలో ఉన్న సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. The Bible says, బైబిల్లో చెప్పబడి ఉన్నది. in John chapter 8, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము in verse 31 and 32, 31-32 వచనాల్లో రాయబడి ఉన్నది. Jesus answered to the Jews and said, If you continue in my word, then you are my disciples indeed. Verse 31. అక్కడ 31వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, కాబట్టి యేసు తనకు నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. And verse 32 says, 32వ వచనంలో, And you shall know the truth, and the truth shall set you free. అప్పుడు సత్యమేమను స్వతంత్రంగా చేయనని చెప్పగా, The word of God is truth.
దేవుని వాక్యము సత్యమై ఉంటున్నది. When you know the truth, it will set you free. ఎప్పుడైతే మీరు సత్యమును గ్రహిస్తారో ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. Especially if you have come out of addiction, you need to spend much time in the Word of God. మరి ముఖ్యంగా మీరు ఎప్పుడైతే దాసత్వం నుంచి స్వతంత్రులుగా వచ్చారో అప్పుడు మీరు మరి ఎక్కువగా దేవుని వాక్యమును నందు ధ్యానం ఉంచాలి. When I was studying in Africa, younger days I was in Africa. నేను నా చిన్నకాలంలో నేను ఆఫ్రికా దేశంలో ఉంటాను. I was a new believer that time, young believer. ఆ సమయంలో నేను ఒక నూతనమైన విశ్వాసిని. I did not know much about the Word of God. నాకు దేవుని వాక్యం గురించి ఎక్కువగా తెలియదు. I was studying and reading, but I was just learning. నేను చదువుతున్నాను, నేను నేర్చుకుంటున్న స్థితిలో ఉన్నాను. I had a roommate in my hostel. నేను హాస్టల్లో ఉన్నప్పుడు నా రూమ్మేట్ ఒక అతను ఉంటున్నాడు. And he was addicted to drugs. అతను డ్రగ్స్ కి అలవాటైపోయి బానిసత్వంలో ఉన్నాడు. And he was addicted to immoral life. అతనికి చాలా మంది మరి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. And he was living immorally. అతను ఎంతో మరి చెడు జీవితం జీవిస్తూ ఉన్నాడు. And he was having bondages in these areas. అతను ఈ విషయంలో మరి చాలా విధమైనటువంటి దాసత్వం కలిగి ఉన్నాడు. I used to do one thing. నేను ఒక విషయం చేస్తూ ఉండేవాడిని. Above my bed, I used to write one Bible verse every day. నా యొక్క మంచం పైన ఒక దేవుని వాక్యమును ఎప్పుడూ రాస్తూ ఉండేవాడిని. I had a white piece of chalk. నా దగ్గర ఒక చిన్న చాక్ పీస్ ఉండేది. And God so loved the world that he gave his only begotten. Like that, I used to write one verse every day. నేను ప్రతి దినమును ఒక వాక్యాన్ని నా తల మీద మంచం మీద రాస్తూ ఉండేవాడిని. దేవుడి లోకమును ఎంతో ప్రేమించును ఆ విధంగా. And he used to, I did not know, but he used to quietly read that verses. నాకు తెలీదు, నా రూమ్మేట్ మౌనంగా ఉండి వాటిని చదువుతూ ఉండేవాడు. Some months passed. కొన్ని నెలలు గడిచినవి. One day he used to call me David. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒకసారి నాతో మాట్లాడుతున్నాడు. అతను నాతో అంటున్నాడు, డేవిడ్, Can you tell me about Jesus? నన్ను అడుగుతున్నాడు, నువ్వు యేసుని గురించి నాకు చెప్పగలవా? I was very surprised. నేను ఆశ్చర్యపోయాను. What happened was the word that he was reading every day started working in his heart. ఏమైందంటే ఆ రాసిన వాక్యమును ప్రతిదినం చదువుట ద్వారా అతని హృదయంలో పని చేయడం ప్రారంభించింది. So I said, come with me. నేను వెంటనే రాని అని పిలిచాను. I took him to another friend, a senior believer. నాకంటే మరి పెద్ద విశ్వాసి అయిన ఒక సహోదరుని దగ్గర తీసుకువెళ్ళాను. And that person shared about Jesus Christ to him. ఆ వ్యక్తి ఇతనితోటి మరి యేసుని గురించిన సువార్తను ప్రకటించి అతనికి బోధించాడు. And that day this brother accepted Jesus Christ into his life. అదే దినమున ఈ వ్యక్తి యేసు ప్రభువును తన రక్షకుడిగా అంగీకరించాడు. Remember, that is the first step in your deliverance. అది మొట్టమొదటి అడుగు, విడుదలకు చేయవలసిన మొట్టమొదటి అడుగు. And then he came back, and then every day he began to study the Bible. వచ్చిన తర్వాత ప్రతి దినము అతడు బైబిల్ చదవడం ప్రారంభించాడు. Within 1 week he finished the entire New Testament from Matthew to Revelation. ఒక వారం రోజుల్లో మరి నూతన నిబంధనలో మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం చదివేశాడు. He used to spend 1, 2, 3 hours reading the Bible. అతను గంట 2, 3 గంటలు దేవుని వాక్యం చదువుతూ గడిపాడు. I was happy that he was doing that. అతను ఆ విధంగా చదువుతుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. After 1 week, ఒక వారం రోజుల తర్వాత one morning we were all getting up for prayer. అందరం ఉదయం ప్రార్థనకని లేచాం. I told him, I'll just go to the other rooms and call some other Christians will meet in one room for prayer. నేను అతనితో అన్నాను, నేను మిగతా రూములకు వెళ్ళి మన క్రైస్తవ సహోదరులను పిలుస్తాను, మనందరం ప్రార్థనకు దగ్గర. And while he was sitting on the bed, అతను మంచం మీద కూర్చున్న సమయంలో suddenly he felt a hand coming on the top of his head. అనుకోకుండా ఒక చెయ్యి అతని తల మీదకి వస్తున్నట్టు చూశాడు. And something was being pulled out of his body. అతని లోపల నుంచి, శరీరంలో నుంచి ఏదో గట్టిగా బలంగా దాన్ని లాగుతున్నట్టు అనిపించింది. And he felt it coming out of his hands and from his legs, coming to the top of his head. అతని చేతుల్లో నుంచి మరి ఏదో బయటకు వస్తున్నట్టు, ఇట్లా మొత్తం శరీరంలో నుంచి వస్తూ తన తల పైకి వస్తున్నట్టు చూశాడు. And he was making ee sound, he was screaming. అతను గట్టిగా అరుస్తున్నాడు ఈ అని. And after some time it just came out of his body. కొంతసేపు అయిన తర్వాత అది పూర్తిగా అతని శరీరంలో నుంచి బయటకు And then వచ్చేసింది. when he looked at what it was, కళ్ళు తెరిచి ఏంటదని చూసిన వెంటనే a huge black thing he saw, maybe a evil spirit was going off from him. ఒక దుష్టాత్మ, నల్లగా ఉన్నటువంటి దుష్టాత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు చూస్తున్నాడు. I learned a very important lesson that time. నేను చాలా ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాను. No one prayed over him. ఎవరు అతని మీద ప్రార్థన చేయలేదు. No one knew that there was an evil spirit inside him. ఎవరికి తెలియదు అతనిలో ఒక దుష్టాత్మ ఉన్నది. We were all young Christians. మేమందరము నూతనమైన యవన క్రైస్తవులము. We didn't have that much knowledge. మాకు అంత జ్ఞానము లేదు ఆ రోజుల్లో. But because he was spending that much time in the Word of God, the light was coming into his life. ఎందుకంటే ఆ సమయంలో అతడు ఎక్కువగా బైబిల్ ధ్యానిస్తున్న కారణంగా దేవుని వెలుగు అతని జీవితంలో రావటం ప్రారంభించింది. The truth was coming into his mind and his heart. సత్యం అతని మనసులోకి, అతని హృదయంలోకి రావడం ప్రారంభించింది. And that evil spirit had no place to stay in his life. ఆ దుష్టాత్మకి అతనిలో ఉండటానికి స్థావరం లేకుండా The ఉండిపోయింది. Bible also says in Psalm 119 verse 130.
దావీదు రాసిన కీర్తన 119 130లో ఈ విధంగా రాయబడి ఉన్నది. The entrance of your word brings light. చూద్దాము. నీ వాక్యము వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును. When the word of God enters your heart, ఎప్పుడైతే దేవుని వాక్యం హృదయంలో ప్రవేశిస్తుందో, enters your mind, అది మన మనసులోకి ప్రవేశిస్తున్నదో, it brings light. అది మరి వెలుగు తీస్తున్నది. And remember, where light comes, darkness has no place. ఎప్పుడైతే వెలుగు వస్తున్నదో అంధకారం అక్కడ ఉండదు. That's why it's very important, if you are coming out of addiction, spend much time studying the word, meditating on the word of God. అందుకని ఇది ఎంతో ప్రాముఖ్యము. ఎప్పుడైతే మనం దాసత్వం నుంచి స్వతంత్రంగా కౌగురుతున్నామో మనం ఎక్కువగా సమయము బైబిల్ పఠనంలో గడపాలి. Without spending time with this book in the word of God, you cannot be set free. దేవుని వాక్యములో మనం సమయం గడిపినట్లయితే మనము స్వతంత్రంగా కాలేము. That evil spirit keeps on hanging around because you're not filling your mind with the truth. He'll hang around and once again he'll pull you back into addiction. ఆ దుష్టాత్మ అటు ఇటుగా తిరుగుతానే ఉంటది కానీ నిన్ను పూర్తిగా విడిచిపెట్టదు. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యాన్ని మరి ధ్యానించట్లేదు కాబట్టి. But when you study the word and meditate on the word every day, the truth enters you. నువ్వు ఎప్పుడైతే బైబిల్ని చదువుతూ బైబిల్ వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నావో సత్యము నీలో And ప్రవేశిస్తున్నది. Jesus said, you will know the truth and the truth will set you free. యేసుప్రభువారు అన్నారు, మీరు సత్యమును తెలుసుకుందరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. And that brother who was set free that day, he has remained free. He is a wonderful believer in the Lord. అతను ఆ దినం స్వతంత్రుడుగా ఉన్న వ్యక్తి ఈ దినం వరకు కూడా మంచి ఒక గొప్ప విశ్వాసగా ఉంటున్నాడు. All that addictions were broken that day. అతని జీవితంలో ఉన్నటువంటి ప్రతి దుర్వాట్లను అన్ని కూడా మరి తిరిగిపోయినవి. The Bible says in Hebrews 4, we can come boldly to the throne of grace. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం ధైర్యంతో ఆయన సింహాసనం ఎదుటికి రావడానికి మనకు అర్హత And ఉన్నది. when you pray, you are coming to that throne. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన సింహాసనం ఎదుట మనం ఉన్నాం. Spend time in prayer. మనం ఎక్కువ సమయం ప్రార్థనలో Don't గడపాలి. neglect your prayer. మన ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. Come before God, worship Him and thank Him for delivering you. మనం ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ ధన్యవాదాలు చెల్లించండి మన స్వతంత్రులుగా చేసినందుకు. And ask Him for grace every day. Lord, today I commit my life. Watch over me. Help me not to fall into addiction. ఆయన సన్నిధిలో మనం ప్రభువా ఈ దినమున నన్ను నా మీద కృప చూపించు, నేను దురలవాట్లో పడకూడదు అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. Jesus said in Luke chapter 22, మరి లూకా రాసిన పత్రిక 22వ అధ్యాయం చూసినట్లయితే verse 40 and verse 46. అక్కడ 40-46 వచనాలు మనం చూసినట్లయితే, Jesus said unto them in verse 40, pray that you do not enter into temptation. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయని వారితో చెప్పాను. And he repeated the same thing in verse 46, pray lest you enter into temptation. 46లో మీరెందుకు నిద్రించినారు, శోధనలో ప్రవేశించుకున్నట్టు లేచి ప్రార్థన చేయండి అని వారితో చెప్పాను. Those who do not pray, they don't come to the throne of God. They don't receive that mercy and grace. ఎవరైతే ప్రార్థన చేయరో వారు దేవుని సింహాసనం ఎదుకు వెళ్ళరు, వారు కరుణ ఆయన అనుగ్రహం కృపను పొందుకోలేరు. Make it a habit. అది ఒక అలవాటుగా అలవర్చుకోండి. Get up early in the morning. పొద్దున్న లెగుటాలు నేర్చుకోండి. Before anyone gets up, put your alarm and get up. అందరికంటే మొదటిగా మరి అలారం పెట్టుకొని మొదటిగా లెగవండి. Spend time with the word of God, study the word and spend time in prayer. Make it a habit. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం, బైబిల్ పఠనం చదవటానికి అలవర్చుకోండి. And especially if you are coming out of a bad addiction, through the day, anytime you have some free time, take the Bible, read it. ఎప్పుడైతే దురలవాట్ల నుంచి బయటపడదలుచు కోరినారో, ఎప్పుడైతే మీకు సమయం ఉంటుందో ప్రతి సమయంలో బైబిల్ తీసుకొని దాన్ని ధ్యానం చేయండి. Nowadays everyone has mobiles which are so advanced. You can put the whole Bible on the mobile. ఈ దినాల్లో మరి అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. మొబైల్ ఫోన్లు ఎంతో ఆధునికరంగా ఉంటున్నవి. మొత్తం బైబిల్ కూడా ఒక మొబైల్ ఫోన్ లో పెట్టుకోవచ్చు. Download the Bible application. బైబిల్ ని మొత్తం ఆ మొబైల్ ఫోన్ లో మరి డౌన్లోడ్ చేసుకునవచ్చు. And whenever you have time, open your mobile, read the word of God. Keep studying the word of God. ఎప్పుడైనా మీకు సమయం ఉంటే మొబైల్ లో మరి బైబిల్ ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని తీసుకుని చదువుతూ ఉండండి. And the third thing that you need to do to maintain your freedom, మూడోది ఏంటంటే నువ్వు నీ స్వతంత్రతను నిలుపుకోవాలి. you write down all these things. ఈ విషయాలన్నీ మీరు రాసుకోండి. The first one was spend much time with the word of God, meditating on it every day. That's the first thing. మొదటి విషయం ఏంటంటే మీరు ఎక్కువ సమయం ప్రార్థనలో ఉంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. Second thing is spend time in prayer regularly every day. రెండవది ఏంటంటే మీరు ఎక్కువ సమయం మరి ప్రార్థన చేస్తూ ప్రతి దినము అది ఒక అలవాటుగా మీరు ఏర్పరచుకోవాలి. Write it down. The third thing, write it down. మీరు రాసుకోండి ఈ విషయాల్ని. Third thing is share your problem with a very senior spirit-filled believer. మీకున్న సమస్యను ఒక పెద్ద ఆత్మపూర్ణుడైన విశ్వాసి సహోదరునితో పంచుకోండి. Many times when we are addicted, we are embarrassed to share it with others. మనం ఎప్పుడైతే దాసులుగా ఉంటామో మనం ఇతరులతో మన సమస్యను పంచుకోవడానికి మనము సిగ్గుపడుతుంటాం. We try to cover it up. మనం దాన్ని కప్పిపెట్టుకోవాలని We కోరుతుంటాం. don't want to expose our weakness. మనం మన బలహీనతను ఇతరులకు కనిపించకూడదని ప్రయత్నిస్తుంటాం. The Bible says, whoever covers up his sin will not prosper. ఎవరైతే తన పాపంలో కప్పుకుంటాడో వాడు వర్ధిల్లుడని బైబిల్లో రాయబడి ఉన్నది. Whoever confesses it and forsakes it shall obtain mercy from ఎవరైతే the తన Lord. పాపంలో ఒప్పుకొని
ఒప్పుకొని దాన్ని విడిచిపెడతాడో వాడు వర్ధిల్లునని ఉంది. It's very important that you find someone and you can confess your problem to that person. మీరు ఎవరన్నా కనుగొని మీకున్న సమస్యను అతనితోటి మీరు పంచుకొని మీరు అతని సన్నిధిలో మరి దేవుని ప్రార్థించాలి. A man should have a senior brother in Christ to confess. ప్రతి ఒక్కరికి కూడా అతని కంటే ఒక పెద్దవాడైన మరి విశ్వాసైన సహోదరుడు, ఆత్మపూర్ణమైన సహోదరుడు అతనికి గైడ్ గా ఉండాలి. If you're a woman, have a senior sister to counsel you. ఒకవేళ నువ్వు స్త్రీవైతే నీకంటే మరి ఒక పెద్దదైన ఒక సహోదరి, ఆత్మపూర్ణమైన సహోదరిని నీకు మరి గురువుగా పెట్టుకోవాలి. It will be safe like that. అట్లుంటే నువ్వు సురక్షితంగా ఉంటావు. And let that person tell them your fault, tell him your weakness, tell him your addiction. నీ బలహీనతలు, నీ సమస్యలు, నీకు దాసత్వంలో ఏ విషయంలో అయితే దాసత్వం ఉందో ఆ విషయం పంచుకోండి. The Bible says in James chapter 5 verse 16, మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉన్నది, confess your faults one to another and pray one for another that you may be healed. మీ పాపం లోకలతో లోపుకొని ప్రార్థన చేయండి, తప్పుడు మీకు స్వస్థత కలుగును. So don't hide it and don't be ashamed of it. మీ పాపంలోను దాచిపెట్టుకొని దాని కొరకు సిగ్గుపడవద్దు. Initially go to that brother very frequently for prayer, or the brother or sister. మరి ఆ సహోదరుడు, ఆత్మపూర్ణమైన సహోదరుడు గాని సహోదరి గారి యొద్దకు గాని ఎక్కువగా వెళ్తూ అతనితో మీరు పంచుకుంటూ ఉండండి. If you are coming out of an addiction, you need frequent counseling and prayer in the initial days. అని మొదటి దినాల్లో మీరు ఎప్పుడైతే దాసత్వం నుంచి స్వతంత్రంగా కూర్చున్నారో ఆ దినంలో మీరు ఎక్కువ సార్లు అటువంటి సహోదరులతోటి సహోదరితోటి కలిసి మరి ప్రార్థన చేయాల్సిన ఎంతో అవసరం ఉంది. The Bible says the effectual fervent prayer of a righteous man avails much. అందుకంటే బైబిల్లో రాయబడి ఉన్నది, నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదే బహు బలంగా గలదై ఉండునని రాయబడి ఉన్నది. So when someone supports you in prayer, you have a very good strength to overcome that weakness. ఎవరైనా నీకు ప్రార్థనలో సహాయపరిచినట్లయితే నువ్వు గొప్ప బలంగా స్థిరంగా నిలబడగలుగుతావు. Number 4, నాలుగవది, find a good spirit-filled Bible teaching church. చక్కటి ఆత్మపూర్ణమైన ఒక చర్చిని, ఒక సంఘమును వెతకండి. Regularly you attend the church. ఆ చర్చిని ప్రతి వారము మీరు రెగ్యులర్ గా అటెండ్ అవుతూ If ఉండండి. they have Bible studies, go for the Bible studies. వారికి ఒకవేళ బైబిల్ స్టడీ క్లాసెస్ ఉంటే వాటికి అటెండ్ అవుతూ If they have fasting prayer, take part in the fasting prayer. ఒకవేళ ఆ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు ఉంటే ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. If they have prayer meetings, go for the prayer meetings. వాళ్ళకి ఒక ప్రార్థన సభలు ఉంటే ఆ ప్రార్థన సభలకు వెళ్తూ ఉండండి. Never miss a Sunday service. ఎప్పుడు కూడా ఆదివారం ఆలయమును ఎప్పుడు కూడా మరి మిస్ అవ్వకుండా ఉండండి. As often as possible, meet other believers. ఎంత ఎక్కువగా మరి ఇతర సహోదరులు, విశ్వాసులు, సహోదరులు కలవగలిగితే అంత వారితో కలుస్తూ ఉండండి. When you are with believers, there is a level of faith that will help you to overcome. మీరు విశ్వాసులతో కూడి ఉన్నట్లయితే ఒక విశ్వాసము, ఒక మెట్టు ఎక్కువగా ఉండి మీరు దాంట్లో బలపట్టుకు స్థిరపట్టుకు కారణమవుతున్నది. Your faith builds up when you are with other people of the same faith. Your own faith builds up. ఇతరులు కూడా విశ్వాసులైన వారితో మీరు కలిసినప్పుడు మీ విశ్వాసము మెట్టు పెరుగుతూ ఉన్నది. Don't try to do it by yourself. మీ సొంతగా మేము చేస్తామని మీరు అనుకోవద్దు. You need the fellowship of other believers. మీకు ఇతర సహోదరుల యొక్క సహవాసం ఎంతో అవసరము. The fifth thing that you need to do, very important, ఐదవ విషయము, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, do not go near the places that were causing you to fall in previously. అటువంటి ప్రాంతములకు, అటువంటి స్థలములకు ఎక్కడైతే నువ్వు శోధనలు పడతావో అటువంటి స్థలములకు, అటువంటి ప్రాంతములకు, అటువంటి మనుషుల యొద్దకు వెళ్ళొద్దు. If you have been taking drugs or you were taking alcohol, don't go on those roads where the wine shops are there or the drug addicts are there. మరి ఎక్కడైతే ఒకవేళ నువ్వు డ్రగ్గులకు అలవాటు పడి ఉన్నట్లయితే అటువంటి వ్యక్తుల దగ్గరకు, అటువంటి ఆ మార్గంలోకి ఎక్కడైతే మద్యము అమ్ముతారో ఆ మద్యము నువ్వు ఎక్కడైతే తీసుకుంటావో ఆ ప్రాంతములకు, ఆ మార్గంలో వెళ్లకుండా జాగ్రత్త పడు. Try to remain as far away as you can from those areas of temptation. మరి శోధనలో పడేటువంటి ఆ ప్రాంతం నుంచి, ఆ పరిస్థితుల నుంచి ఎంత దూరంగా ఉండగలిగితే అంత దూరంగా ఉండు. Don't think you can walk at the edge of the cliff and avoid falling over. నేను అంచుల మీదుగా ఉండి నేను కింద పడకుండా నడవగలను అని నువ్వు అనుకోవద్దు. The Bible says in 2 Timothy chapter 2 verse 22. బైబిల్లో 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, Flee the youthful lusts, Paul says, but follow righteousness, faith and charity and peace with the others who call upon the Lord out of a pure heart. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానముగా వెంటాడము. Don't think that you can walk as close to temptation and not fall. See how strong I am. Don't think like that. ఎప్పుడు కూడా నేను
దగ్గరగా అంచుల మీదుగా వెళ్తూ నేను శోధనకు దగ్గరగా ఉండి కూడా నేను తట్టుకోగలను అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. It's better to flee from it. మరి వీలైనంత వరకు దాని గురించి దూరంగా పారిపోతే మంచిదని Stay రాయబడింది. as far away from temptation as possible. ఎంత దూరంగా శోధనకు దూరంగా ఉంటా అంత మంచిది. Avoid all those places where you used to fall. Avoid it. అటువంటి ప్రాంతంలో అటువంటి స్థలాలన్నింటినీ కూడా మరి నిరాకరించండి. And it says in the book of Proverbs chapter 4. అదే విధంగా మనం చూసినట్లయితే సామెతలు Chapter 4 verse 14 to 15. 4వ అధ్యాయం 15-16 See చూసినట్లయితే how the word of God so clearly tells us what to do. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నది మనం ఏం చేయాలో. Enter not into the path of the wicked and go not in the way of the evil men. Verse 14. 14వ వచనంలో భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడువకము. Verse 15 says, avoid it, pass not by it, and turn away and pass away. Don't go towards it. 15వ వచనంలో దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. See how clearly the word of God says, avoid those areas where you used to fall. అందుకని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, అటువంటి మార్గంలో అటువంటి ప్రాంతములను నిరాకరించి తప్పించుకొని వెళ్ళమని ఉంటుంది. There was a man where I was working in Kashmir. నేను కాశ్మీర్ లో పనిచేస్తున్న ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. He used to be a car painter. అతను కార్ పెయింటర్ గా ఉంటున్నాడు. And he used to be addicted to alcohol. అతను ఎంతగానో మరి మద్యమునికి బానిసయ్యి ఉన్నాడు. Every day he'll be drunk. ప్రతి దినము మద్యం సేవించి త్రాగుబోతుగా ఉన్నాడు. Many times he'll be high. Whatever he earned during the day, people will steal it because he's drunk. He doesn't know what he's doing. ప్రతి దినము మరి కష్టపడి ఎంత సంపాదించాడో మరి తాగి పడిపోయి ఉంటే అతని దగ్గర నుంచి మరి మనుషులు డబ్బులు కొట్టివేశారు. ఏమైందో కూడా అతనికి తెలియదు. One day he came to the Bible study we were having and he accepted the Lord Jesus Christ. ఒక దినమున బైబిల్ స్టడీలో వచ్చి కూర్చొని అతను కూడా మరి దేవుని రక్షకుడిగా అంగీకరించాడు. And he stopped drinking. అతడు మద్యం సేవించడం మానివేశాడు. In the place where he was working, everyone used to drink there. మరి అతను ఎక్కడైతే పనిచేస్తున్నాడో అక్కడ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా త్రాగుబోతులై ఉన్నారు. I told him, brother, leave that place of work. నేను అతనితో అన్నాను, నువ్వు సహోదరుడా ఇక్కడ పనిచేయటం మానివేసేయి. You start your painting of a car in some other place where they don't drink. ఇంకొక ప్రాంతంలో నువ్వు నీ పని మొదలు పెట్టు, ఎక్కడ ఎవరైతే తాగుబోతులు ఉండరో అక్కడ. He said, no, brother, I won't fall in. I'm very strong. I won't fall into it. అతను అంటాడు, లేదు సహోదరుడా, నేను బలంగా ఉన్నాను, నేను మళ్ళీ ఒకసారి అటువంటి శోధనలో పడను. And his wife also said, no, brother, he'll be all right. That is a good place of work. He's getting good business there. అతని భార్య కూడా అంటున్నది, లేదు సహోదరుడా, మా ఆయన బలంగా నిలబడగలుగుతాడు, నాకు బాగా తెలుసు, ఆ ప్రాంతంలో అతను బాగా ఎక్కువగా సంపాదించగలుగుతాడు. I told him again and again, brother, that's not a place for you. You'll fall again. నేను మార్లు అనేక సార్లు చెప్పాను, సహోదరుడా, నువ్వు ఆ ప్రాంతంలో ఉండటం మంచిది కాదు. After a few months, he fell back into alcohol. కొన్ని నెలల తర్వాత మరొకసారి మద్యానికి దాసుడైపోయాడు. Because every day he'll be seeing them drinking, getting the smell of alcohol. Finally, he was tempted and he fell back into it. ప్రతి దినము తోటుగా ఉంటున్న వాళ్ళందరూ కూడా తాగటము, మరి అది చూస్తూ ఆ వాసన అతనికి కలుగుతూ క్రమేణా అతను కూడా దానికి దాసుడైపోయాడు. And 2 years later, the wife one day called me. 2 సంవత్సరాల తర్వాత అతని భార్య ఒకసారి ఫోన్ చేసి చెప్పింది. She was weeping on the phone. ఆమె ఏడుస్తూ అంటున్నది, Brother, my husband is dead. సహోదరుడా, నా భర్త చనిపోయాడు. He had taken drink. అతను బాగా మద్యం సేవించాడు. He had got off the train. అతను రైలు నుంచి దిగాడు. And he was trying to get back onto the train. మళ్ళీ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. Train was moving. రైలు కదులుతూ ఉన్నది. He lost his balance. అతను తన బ్యాలెన్స్ తప్పిపోయాడు. And he died. పడిపోయి చనిపోయాడు. It was such a sad thing for all of us. అది ఎంతో విషాదకరం మనందరికి కూడా. The thing is, if you don't apply what you are taught in the Word of God, you cannot overcome these things. దేవుని వాక్యంలో దేని గురించి అయితే మనకు బోధించబడిందో అది మనం మన జీవితంలో పాటించినట్లయితే మనము వాటిని నిరాకరించి బయటపడలేము. But if you apply these things, you will be free. మనం ఒకవేళ వాటిని మన జీవితంలో పాటించినట్లయితే మనం స్వతంత్రంగా ఉండగలుగుతాం. You can walk in freedom because Jesus Christ will set you free completely. మనం స్వతంత్రతో నడవగలుగుతాం, ఎందుకంటే దేవుడు మనల్ని స్వతంత్రం చేశారు. We fall back is because of our own mistakes. మనం ఆ పాపంలో పడిపోతాం ఎందుకంటే మన పాపమును బట్టి. We have not taken the steps to maintain the freedom. మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వతంత్రులుగా అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం పాటించిన కారణంగా ఆ విధంగా జరుగుతుంది. So write it down. I'll just give you the points that you have to maintain your freedom. Just write it down. మీరు త్వరగా రాసుకోండి, నేను ఆ పాయింట్లు మరొకసారి నేను మీతో చెప్తాను ఏ విధంగా మన స్వతంత్రాన్ని మనం కాపాడుకోగలుగుతాం. Spend much time with the Word of God, meditating every day.
ఎక్కువ సమయంలో ప్రార్థనలో దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో గడపండి. Number 2, spend much time in prayer and worshiping the Lord and asking him for his grace every day. రెండవది ఆయన సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఆయన ఆరాధిస్తూ ప్రభువా నాకు కృపను దయచేయండి నేను స్వతంత్రంగా ఉండుటకు. Share your problems and confess it to a senior believer who can pray for you. మీకున్న సమస్యలను ఒక ఆత్మపూర్ణమైన సోదరుడితో పంచుకొని అతన్ని మీ కొరకు ప్రార్థించమని అడగండి. Frequently meet that person for prayer every day initially and then weekly afterwards. మొట్టమొదటిగా వీలునంటే ప్రతి దినమును తర్వాత క్రమేణా కొంచెం తక్కువగా అతన్ని ఎక్కువ సార్లు కలుస్తూ అతనితో ప్రార్థన చేస్తూ ఉండండి. Number 4, find a very good spirit-filled Bible teaching church and fellowship regularly at that church. నాలుగోది సంపూర్ణమైన ఒక చర్చను పాస్టర్ గారిని కనుక్కొని దాంట్లో మెంబర్గా ఉండి నా కార్యక్రమం అన్నింటిలో భాగులు పంచుకోండి. Number 5, ఐదవది avoid all the places where you used to fall. Avoid it completely. ఎటువంటి ప్రాంతాల్లో అయితే శోధనలో కలిగి పడిపోతామో అటువంటి ప్రాంతాలన్నిటిని నిరాకరించి వాటిని వదిలివేయండి. Don't think you're so strong you can avoid it by yourself. అనుకోవద్దు నేను చాలా బలంగా నిలగలుగుతాను నేను వాటిని తప్పించుకోగలుగుతానని. Why don't you pray with me now? నాతో మీరు ఎందుకు కలిసి ప్రార్థన చేయకూడదు? If you are a person who's watching who still hasn't accepted Jesus Christ, ఒకవేళ నువ్వు ఆ వ్యక్తి వేయండి నీ ఇప్పటి వరకు కూడా యేసును రక్షకుడిగా అంగీకరించినట్లయితే take the first step. మొట్టమొదటి అడుగు వేయండి. You will be set free. మీరు స్వతంత్రంగా ఉంటారు. Why don't you sincerely pray with me? నాతో మీరు ఎందుకు మనస్ఫూర్తిగా కలిసి ప్రార్థన చేయకూడదు? When you cry out from a sincere heart, God hears your prayer. మనస్ఫూర్తితో మీరు దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన మీ ప్రార్థనకి ఆలకిస్తారు. He's always waiting for you to talk to him. ఆయన ఎప్పుడు కూడా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడు. The minute you call out to him, he'll answer you. ఎప్పుడైతే మీరు ఆయన్ని ప్రార్థన చేసి మొరపెడతారని వెంటనే ఆయన ఉత్తరం ఇస్తారు. Pray with me now. నాతో కలిసి ప్రార్థన చేయండి. Lord Jesus, ప్రభు యేసు set me free from my addiction. నాకు పాప దాసత్వం నుంచి నన్ను స్వతంత్రం చేయండి. You died on the cross to set me free. మీరు నన్ను స్వతంత్రం చేయడానికి శిలువ మీద మరణించారు. I believe that you did it for me. నేను విశ్వసిస్తున్నాను మీరు నా కొరకు చనిపోయారు. Wash me in that blood. నీ యొక్క పరిశుద్ధ రక్తంలో నన్ను కడగండి. Cleanse me from all my sin. నా పాపములన్నిటి నుంచి నన్ను శుద్ధులను చేయండి. Set me free. నన్ను స్వతంత్రాలను చేయండి. Come into my life. నా జీవితంలోనికి రండి. Break all this addiction from me. నాలో ఉన్నట్టు ప్రతి దురవటు దాసత్వమును త్రెంచివేయండి. I want to follow you. నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను. I want to live a clean, pure life. నేను ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలనుకుంటున్నాను. Make me your child, Lord. నన్ను నీ బిడ్డగా చేయండి. Thank you for hearing my prayer. నా ప్రార్థన అంగీకరించినందుకు వందనాలు. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. God bless you. దేవుని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. If you have any problem, just give me a call. The number is on the screen. మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే నా ఫోన్ నంబర్ స్క్రీన్ మీద ఉంటున్నది, ఫోన్ చేయండి. I'll pray for you. నేను మీ కొరకు ప్రార్థన You చేస్తాను. can also see the messages on the YouTube. మీరు ఈ సందేశాలన్నీ కూడా యూట్యూబ్ లో మీరు చూడవచ్చు. The address is on the screen. ఈ యొక్క చిరునామా స్క్రీన్ మీద ఉంటున్నది. God bless you. దేవుని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Let my heart be the temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long